కన్స్ట్రక్షన్ సైట్ లో జేసీబీతో తవ్వుతూ ఉండగా వీళ్ళకి పెద్దని శబ్దం వినపడుతుంది. అప్పుడు వీళ్ళు కంగారుగా ఆ గోతి దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఒక పెద్దని పాత్ర ఉంటుంది. అయితే ఆ పెద్దని పాత్రలో నుండి ఒక చిన్న అమ్మాయి బయటికి వస్తుంది. ఈమె చేతితో గంటలు పట్టుకుని చూడడానికి విచిత్రంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు చూస్తుందంతా నమ్మలేకపోతారు. అలాగే వీళ్లలో ఒకడు ఇదేదో దెయ్యంలా ఉందని అందర్నీ పారిపోమని హెచ్చరిస్తాడు. కానీ ఒక కుర్రాడు పోలీసులకు ఫోన్ చేద్దామని వాళ్ళకు ఫోన్ చేస్తాడు. ఇంతలో ఈ అమ్మాయి బయటికి వచ్చి తన కాలచక్రంతో భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. ఇంతలో వీళ్లలో ఉన్న ఒక కుర్రాడు, పాపా నీ పేరేమిటి, నువ్వు గోతిలోకి ఎలా వెళ్ళావని అడుగుతాడు. కానీ ఈ పాప నేను దేవతనని, నేను మీలాగా మనిషిని కాదని చెప్తుంది. కానీ వీళ్ళెవరూ ఈ పాప మాటలు నమ్మరు. అయినప్పటికీ ఈ కుర్రాడు, సరే నువ్వెవరో నాకు చెప్పొద్దు, కానీ కనీసం మీ వాళ్ళ అడ్రస్ చెప్పు, నిన్ను వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తానంటూ తన దగ్గర ఉన్న లాలీపాప్ తీసుకుని ఈ పాపను తినమని ఇస్తాడు. అప్పుడు పాప ఇతన్ని పరీక్షించగా ఇతడి తలపై నల్లటి పొగ ఉండడం చూస్తుంది. అప్పుడు ఈమె వెంటనే నువ్వు ఈ రోజు చనిపోబోతున్నావని చెప్తుంది. కానీ వీళ్ళెవరూ ఈ పాప మాటలు నమ్మరు. అదే సమయంలో అక్కడికి పోలీసులు రాగా వీళ్ళు ఆ పోలీసులతో ఈ పాప ఎవరో నష్టపెడుతుందని త్వరగా తీసుకెళ్లిపోమని చెప్తారు. కానీ ఈ పాప తనకు లాలీపాప్ ఇచ్చి సహాయం చేసిన ఈ కుర్రాడి మంచి మనసు చూసి ఇతన్ని బ్రతికించాలని తన దగ్గర ఉన్న ఒక గంట తీసుకుని ఇతడి చేతిలో పెడుతుంది. అయితే పోలీసులు ఈ పాపను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే అక్కడున్న ఒక వ్యక్తి ఆ పాప మాటలు నమ్మొద్దని చెప్తాడు. కానీ చూస్తుండగానే ఈ కుర్రాడికి గుండెలో పోటు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోతాడు. అప్పుడు ఇక్కడికి డాక్టర్ని పిలిపించి ఇతడికి వైద్యం చేయించగా డాక్టర్ ఈ కుర్రాడు చనిపోయాడని చెప్తాడు. అప్పుడు ఇతడి తండ్రి నా కొడుకు చనిపోవడమేంటని ఇతడిని పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇతడి చేతిలో ఉన్న గంట మోగడం వల్ల ఇతడికి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఇది చూసి అక్కడున్న డాక్టర్ భయపడిపోతాడు. చనిపోయినవాడు మళ్లీ బ్రతకడమేంటని వీళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.